शिक्षा मंत्री बनाओ। ऐसी सरकार के सामने विरोध का तरीका बदलते रहना चाहिए। నమస్తే 20 రోజులు ఒక్క మనిషి నిరాహార దీక్ష. ఇక్కడ రాస్తారోకోలు లేవు, రాళ్లు రువ్వడాలు లేవు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం లేదు, హింస లేదు. పీస్ఫుల్ హంగర్ స్ట్రైక్ మాత్రమే ఉంది. 20 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే ఒక్క ప్రశ్న గట్టిగా వినబడుతుంది. ప్రభుత్వం ఇంకా ఎందుకు మౌనంగా ఉంది అని. ఇది కేవలం సోనం వాంగ్చుక్ స్టోరీ మాత్రమే కాదు, ఇది డెమోక్రసీ కథ. ఎందుకంటే ప్రతి ప్రజాస్వామ్యంలోనూ నిరసనలు జరుగుతూనే ఉంటాయి. ఆ నిరసనలతో విభేదించే పూర్తి హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వాలు ఆ డిమాండ్లను తిరస్కరించవచ్చు, ప్రభుత్వాలు చర్చలకు నో కూడా చెప్పొచ్చు. కానీ ఒక ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోతుంది. 20 రోజులుగా శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న ఒక పౌరుడితో కనీసం మాట్లాడే ప్రయత్నమైనా చేయకూడదా? ఈరోజు భారతదేశం ముందున్న అతి పెద్ద ప్రశ్న ఇదే. ఇంతకీ ఎవరి సోనం వాంగ్చుక్? మనలో చాలామందికి సోనం వాంగ్చుక్ ఒక రాజకీయ నాయకుడిగా తెలియదు. సోనం ఒక ఇంజనీర్ అని తెలుసు, ఒక ఇన్నోవేటర్, ఒక ఎడ్యుకేషన్ రిఫార్మర్, రమోన్ మెగసెసే అవార్డు గ్రహీత. 3 ఇడియట్స్ మూవీలో ఐకానిక్ క్యారెక్టర్ ఫున్సుక్ వాంగ్డు పాత్రకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. దశాబ్దాలుగా లడాక్ పర్వతాల్లోనే ఉంటూ అక్కడి విద్యా వ్యవస్థను మార్చడానికి, ప్రో ఎన్వైర్న్మెంట్ టెక్నాలజీస్ క్రియేట్ చేయడానికి, స్థానిక ప్రజల జీవితాల్లో వెలుగులు నింపటానికి సోనం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు అదే వ్యక్తి జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నారు, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. बाहर से कमजोर हूँ मगर अंदर से बहुत मजबूत हूँ और मुझे उम्मीद है आप लोग अंदर बाहर दोनों से बहुत मजबूत हैं. तो ये मजबूती हमें चाहिए 30 जुलाई को, जब हम बहुत ही शांतिपूर्ण तरीके से मार्च निकालेंगे संसद तक और हम सब एक साथ चलेंगे और देश के लोकतंत्र के मंदिर में अपने फरियाद सुनाएंगे, अपनी प्रार्थना सुनाएंगे. आप सब चलेंगे हमारे साथ? वादा? तो फिर मैं किसी भी तरह 20 जुलाई तक जिंदा रहूंगा और नहीं आए और 20 जुलाई सफल नहीं रहा तो मैं भूत बन के आऊंगा. धन्यवाद धन्यवाद धन्यवाद. సోనం నిరసన నీట్ వివాదానికి సంబంధించింది. లక్షలాది మంది విద్యార్థులకు జవాబుదారీతనం దక్కాలన్నది సోనం నినాదం. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, భారతదేశ పరీక్షల వ్యవస్థపై ప్రజల్లో మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించాలన్నది సోనం డిమాండ్. సోనం డిమాండ్లతో ఎవరైనా ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చు, కానీ ఒక వాస్తవాన్ని మాత్రం ఎవరూ కాదనలేరు. గత 20 రోజులుగా ప్రజాస్వామ్యం మనకిచ్చిన అత్యంత పవిత్రమైన, శాంతియుతమైన నిరసన మార్గంలోనే సోనం తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సోనం ఆరోగ్యం క్షీణిస్తున్న కొద్దీ ఒక అద్భుతమైన మార్పు మొదలైంది. ఎప్పుడు ఒకరితో ఒకరు ఏకీభవించని వారు కూడా ఇప్పుడు ఒకే మాట మాట్లాడటం మొదలుపెట్టారు. లాయర్స్, యాక్టర్స్, సైంటిస్ట్స్, పొలిటీషియన్స్, ఎన్ఆర్ఐలు ఇలా ఒకరి తర్వాత ఒకరు ఒకే ఒక్క విషయాన్ని డిమాండ్ చేస్తున్నారు: డైలాగ్. ఖచ్చితంగా డిమాండ్లను ఒప్పుకోవాలని కాదు, లొంగిపోవాలని కూడా కాదు, కేవలం చర్చలు జరపాలని. ఈ విషయంపై మొదటిగా ఆందోళన చేసిన సంస్థల్లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఒకటి. సోనం వాంగ్చుక్ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సోనం చేస్తున్న దీక్ష దేశ మనస్సాక్షిని కదిలించిందని, ప్రభుత్వ వ్యవస్థాగత మనస్సాక్షి మాత్రం మానవీయ కోణంలో అర్థం చేసుకోలేకపోయిందని కుండ బద్దలు కొట్టింది బార్ అసోసియేషన్. ఇది అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేసింది. इतने पेपर लीक हो गए और अभी तक मंत्री जी ने इस्तीफा नहीं दिया और मैं
आज के दिन देश की जनता को ये बताना चाहता हूं कि ये अभी इस्तीफा होगा ही नहीं। तो मैं आज अपील करना चाहता हूं सोनम वांगचुक जी को कि आप अनशन तो कर रहे हो और हम आपके साथ हैं, लेकिन जो सरकार आपको सुनने नहीं वाली, अपनी जान क्यों दोगे आप? ఆ వెంటనే నటుడు స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ కూడా ఈ చర్చలోకి వచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీర్ దాస్ ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదు, కేవలం ఒకే ఒక ప్రశ్న అడిగారు. ఒక వ్యక్తి ఇన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం మాట్లాడటం అంత కష్టమా అని. ఆ ప్రశ్న ఇక ఎంత మాత్రం ఒక వ్యక్తి అడుగుతున్న ప్రశ్న కాదు, ఇప్పుడు అది దేశమంతటా వినిపిస్తుంది. ఎందుకంటే ఈ కథ కేవలం సోనం వాంగ్చుక్ గురించి మాత్రమే కాదు, ఇది అంతకంటే చాలా పెద్ద విషయం. అసలు ఒక ప్రజాస్వామ్య దేశం శాంతియుతంగా జరుగుతున్న నిరసనతో మాట్లాడటమే మానేస్తే ఆ వ్యవస్థ ఎటువైపు వెళ్తుంది? పాలకుల మౌనం ఎలాంటి ప్రమాదానికి దారితీస్తుంది? ఎందుకంటే రోజులు గడుస్తున్న ప్రభుత్వం మౌనం మాత్రం వీడలేదు. ఈరోజు మరిన్ని గొంతులు ఈ చర్చలో తోడవుతున్నాయి. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, యాక్టర్స్, లాయర్స్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రవాస భారతీయులు కూడా ఒకరి తర్వాత ఒకరు వారంతా ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఒక దేశ పౌరుడు 20 రోజులుగా ప్రాణాలను పణంగా పెట్టి ఇంత శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తుంటే ఒక అర్థవంతమైన చర్చను ప్రారంభించటానికి ఎందుకింత సంకోచం? ఎందుకీ మొండి మౌనం? దాదాపు 3 వారాలుగా సోనం వాంగ్చుక్ తన దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం సోనంతో బహిరంగంగా ఎలాంటి చర్చలు జరపలేదు. కానీ జంతర్ మంతర్ లోపల మాత్రం ఒక నినాదం రోజు రోజుకు మరింత గట్టిగా వినపడటం మొదలైంది. మొదటి గొంతు న్యాయవాద వర్గాల నుంచి వచ్చింది, ఆ తర్వాత మేధావులు, ఆ తర్వాత కళాకారులు, ఆ తర్వాత రాజకీయ నాయకులు, చివరకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రవాస భారతీయుల వరకు. ఒకరి తర్వాత ఒకరు పూర్తిగా భిన్నమైన రాజకీయ భావాలు ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నారు: సోనంతో మాట్లాడండి. మూవీ ఇండస్ట్రీ నుంచి దీనిపై మొదటిగా స్పందించిన వారిలో సోనాక్షి సిన్హా ఒకరు. సెలబ్రిటీలు పబ్లిక్ ఇష్యూస్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని భావించే ఈ రోజుల్లో సోనాక్షి మాట్లాడటానికి ముందుకు వచ్చారు. सोनम वांगचुक ये किसके लिए बैठे हैं? ये उन बच्चों के भविष्य के लिए बैठे हैं जो उन्हें दिख रहा है कि बर्बादी की तरफ जा रही है. ये उन बच्चों के लिए लड़ रहे हैं जिन्होंने अपनी जान खो दी. ये एक सिस्टम के खिलाफ लड़ रहे हैं जो सही तरीके से नहीं चल रहा. आप जानते हैं, मैं जानती हूँ, सब जानते हैं. मैं भी तो इस देश की युवा हूँ, मैं भी इस देश का भला चाहती हूँ. मैं कोई एंटी नेशनल नहीं हूँ. I cannot thank you enough for what you're doing for this country. तो मैं आपसे नहीं कहूँगी कि आप अपना फास्ट तोड़े. मैं बस यही पूछना चाहती हूँ कि when is it going to be enough? जब ये आदमी मर के चले जाएंगे तब आप उठेंगे, और वो किसकी रिस्पॉन्सिबिलिटी होगी? సోనాక్షి అభిప్రాయంతో ఎవరైనా ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చు. కానీ ఈ రోజుల్లో ఒక సెన్సిటివ్ ఇష్యూపై బహిరంగంగా మాట్లాడటానికి ధైర్యం కావాలి. సోనాక్షి చేసిన విజ్ఞప్తి చాలా సింపుల్: సోనం వాంగ్చుక్ చెప్పేది ఒక్కసారి వినండి అని. ఆ వెంటనే నటుడు అతుల్ కులకర్ణి కూడా తన మద్దతు ప్రకటించారు. मैं कतई मानने के लिए तैयार नहीं हूं कि हमारी सरकार असंवेदनशील है, क्योंकि कई बार हमने हमारी सरकार को भावुक होते हुए देखा है, जनता का जो दर्द है उससे जुड़ते हुए देखा है. बस इस बार इस मामले में शायद कुछ गलतफहमियां हैं जिसकी वजह से ये संवेदनशीलता प्रकट नहीं हो रही, एक संवाद नहीं हो रहा. और मेरा सरकार से ये आग्रह है कि ये संवाद वो तुरंत शुरू कर दें. अगर आपको ये कारण सही लगते हैं और अगर सोनम जी और उनके साथी जिस दर्द से गुजर रहे हैं उस दर्द से आप जुड़ाव महसूस करते हैं, तो इस रील को आप शेयर करें और कल एक दिन के अनशन की आप भी कोशिश करें. అతుల్ ఎప్పుడు ప్రజల ప్రయోజనార్థమే గళం విప్పుతూ ఉంటారు. ఈసారి కూడా అతుల్ ఆందోళన
కేవలం ఒక్క వ్యక్తి గురించి మాత్రమే కాదు, ఒక శాంతియుత నిరసన జరుగుతున్నప్పుడు వారితో చర్చలు జరపాల్సిన అవసరం ఉందనేదే అతుల్ పాయింట్. ఇక సీనియర్ నటుడు సాయాజీ షిండే కూడా ఒక వీడియో विडुदల చేశారు. मला मंत्रिपद सोडायचं नसेल तर नका सोडे, पण किमान सोनम वांगचुक यांचं उपोषण तरी सिनेमातल्या रांचीसाठी एवढा जीव लावला, मग खऱ्या रांचोसाठी सगळे लोक आवाज का उठवत नाही? सोनम वांगचुक सारखी माणसं देशासाठी फार महत्वाचे आहे. मी तर विनंती करतोच आहे, पण प्रत्येक समजदार व्यक्तीनं सोनम वांगचुक यांनी उपोषण मागे घेण्यासाठी विनंती करा. आपल्या सरकारनं ताबडतोब मध्यस्थी करावी. భాష వేరైనా చూసే ప్రేక్షకులు వేరైనా సాయాజీ షిండే సందేశం కూడా అదే. చర్చలు జరగాలి, మౌనం వీడాలి. ఈలోగా ఈ సమస్య కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాలేదు. ఇది మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి సోనం వాంగ్చుక్ను కలిశారు. వాంగ్చుక్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని ఈ నిరసనకు కేజ్రీవాల్ తన సంఘీభావాన్ని ప్రకటించారు. రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా కేజ్రీవాల్ పర్యటనతో ఈ నిరసనకు జాతీయ స్థాయిలో చర్చకు తెరలేచింది. तो मैं प्रधानमंत्री जी को कहना चाहता हूं, धर्मेंद्र प्रधान को हटाओ और सोनम वांगचुक को देश का शिक्षा मंत्री बनाओ. मेरे को पता है प्रधानमंत्री जी सुनने वाले नहीं है, प्रधानमंत्री जी करेंगे नहीं है. क्यों नहीं करेंगे? उनको डर लगता है ये सोनम वांगचुक कोई क्रांतिकारी चीज ना कर दे. पर दोस्तों, मैं आपसे पूछना चाहता हूं, आज जितनी शिक्षा व्यवस्था सड़ गई है, जितनी खराब हो गई है, उसमें हमें क्रांतिकारी कदम ही चाहिए. बिना क्रांति के शिक्षा व्यवस्था ठीक नहीं होने वाली. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్చుక్ 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారని వేణుగోపాల్ అన్నారు. తాము కూడా కొన్ని వారాలుగా ఇదే డిమాండ్ చేస్తున్నామని గుర్తు చేశారు. అదే సమయంలో ఆరోగ్య దృష్ట్యా దీక్ష విరమించాలని సోనంకు విజ్ఞప్తి చేస్తూ ప్రతిపక్షంగా తాము ఈ సమస్యపై రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారు. సీనియర్ న్యాయవాది రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి మరింత లోతైన పాయింట్ను తెరపైకి తెచ్చారు. క్షీణిస్తున్న సోనం వాంగ్చుక్ ఆరోగ్యంపై మను సింఘ్వి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఒక అర్థవంతమైన చర్చను ప్రారంభించాలని సింఘ్వి కోరుతున్నారు. కానీ దాంతోపాటు అంతే ముఖ్యమైన మరో మాట కూడా చెప్పారు. వయసు పైబడిన ఒక వ్యక్తిని ఇలా ఆమరణ నిరాహార దీక్షకు ప్రోత్సహించిన వారు కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. సింఘ్వి మాటల్లో చెప్పాలంటే ప్రజా సమస్యలైనా విలువలైనా కేవలం అర్థవంతమైన చర్చలు, హేతుబద్ధమైన వాదనల ద్వారానే జరగాలి. కానీ ఒకరి ప్రాణాలను పణంగా పెట్టడం వల్ల కాదు. బహుశా ఈ మొత్తం వివాదంలో ఇరు పక్షాల వైపు ఉన్న లోపాలను ఎత్తి చూపిన అత్యంత బ్యాలెన్స్డ్ రెస్పాన్స్ ఇదే కావచ్చు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా సోనం వాంగ్చుక్తో ఫోన్లో మాట్లాడారు. దేశానికి ఇంకా మీ నైతిక నాయకత్వం అవసరమని, కాబట్టి దీక్ష విరమించాలని అఖిలేష్ కోరారు. అదే సమయంలో వాంగ్చుక్ సత్యాగ్రహానికి మద్దతిస్తూ ఈ మౌనం ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాల ముందు భారతదేశ ఇమేజ్ మసక బారుతుందని అఖిలేష్ హెచ్చరిస్తున్నారు. ఇక ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కూడా తన మద్దతు ప్రకటించారు. చూస్తూనే సోనంకు మద్దతుగా లేస్తున్న గొంతుల సంఖ్య ఒక ప్రభంజనంలా మారింది. ఎవ్వరూ ఊహించని రీతిలో అన్ని వర్గాలు ఒక్కటవుతున్నాయి. న్యాయవాదులు, నటులు, ప్రాంతీయ నాయకులు, జాతీయ నాయకులు, విద్యా సంస్కర్తలు, సాధారణ పౌరులు, ఎప్పుడూ ఒకే రాజకీయ వేదికపై నిలబడిన వారంతా ఈరోజు ఒకే ఒక్క విషయాన్ని అడుగుతున్నారు: కనీసం మాట్లాడండి అని. ఆ తర్వాత ఈ కథ మన దేశ సరిహద్దులను దాటింది. అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుల సంస్థ విద్యార్థులతో నిరసనకు దిగిన సోనం వాంగ్చుక్తో చర్చలు జరపాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోనం ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక పారదర్శకమైన సమయ పాలనతో కూడిన చర్చ జరగాలని ప్రవాస భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అపీల్తో ఎవరైనా ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చు. కానీ ఈ నిరసన ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షిస్తోంది.
పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే తెర వెనక ఏదో ఒక తెలియని నిశ్శబ్ద విప్లవం ముంచుకొస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ గొంతులన్నీ ఏ ఒక్క రాజకీయ పార్టీకో చెందినవి కాదు, ఒకే సిద్ధాంతానికి చెందినవి కాదు, కనీసం ఒకే వృత్తికి చెందినవి కూడా కాదు. ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ వీరంతా దాదాపు ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఒక పౌరుడు తనకున్న అత్యంత శాంతియుత మార్గంలో నిరసనను ఎంచుకున్నప్పుడు ఒక ప్రజాస్వామ్య దేశం మౌనంగా ఉండిపోవటం ఎంతవరకు కరెక్ట్ అని ఈ ప్రశ్న ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే వాంగ్చుక్ కుటుంబం ఇలా నిరాహార దీక్షను ఎంచుకోవటం ఇది మొదటిసారి కాదు. 4 దశాబ్దాల క్రితం సరిగ్గా ఇలాంటి క్షణాన్నే చరిత్ర చూసింది. కొన్నిసార్లు హిస్టరీ రిపీట్ కాదు, అది కేవలం మనల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతుంది. ఈరోజు జరుగుతున్న ప్రొటెస్ట్ను అర్థం చేసుకోవాలంటే మనం 40 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. వాంగ్చుక్ కుటుంబంలో ఇలా నిరాహార దీక్ష చేయటం ఇదేం కొత్త కాదు. 1984వ సంవత్సరంలో ఇలాంటి సంఘటనే జరిగింది. సోనం వాంగ్చుక్ తండ్రి సోనం వాంగ్యాల్ లడాక్ ప్రజలకు ఎస్టీ హోదా కల్పించాలని నిరాహార దీక్ష కూర్చున్నారు. లేవనెత్తిన సమస్య చాలా తీవ్రమైంది, సున్నితమైంది. కానీ నిరసన మాత్రం అత్యంత శాంతియుతంగా జరుగుతోంది. అప్పట్లో ఉన్న దేశ ప్రధానితో సోనం వాంగ్యాల్కు తీవ్రమైన సైద్ధాంతిక విభేదాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ ఒక ముఖ్యమైన పరిణామం జరిగింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా వెళ్ళారు. సోనం వాంగ్యాల్ను వ్యక్తిగతంగా కలిశారు. వాంగ్యాల్ చెప్పింది ఓపిగ్గా విన్నారు. ఆ డిమాండ్ను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ వాంగ్యాల్కు స్వహస్తాలతో నీళ్లు అందించి దీక్ష విరమించేలా చేశారు. రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ఆ తర్వాత కూడా కొనసాగింది. కానీ ఆ రోజు దేశానికి అందిన సందేశం మాత్రం చాలా స్పష్టం. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం దూరాన్ని కూడా లెక్క చేయకుండా చర్చల మార్గాన్నే ఎంచుకుంది. ఈరోజు ఆనాటి కథను అందరూ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. చరిత్రను బ్లైండ్గా కాపీ చేయాలని కాదు, లేదా ఒక ప్రభుత్వాన్ని మరో ప్రభుత్వంతో పోల్చాలని కూడా కాదు. కానీ చరిత్ర మనకు ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తు చేస్తోంది. ప్రభుత్వాలు, పౌరులు, ముఖ్యంగా వారి మధ్య విభేదాలు ఉన్నప్పుడు కూడా చర్చలను కొనసాగించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. ఈరోజు 42 ఏళ్ల తర్వాత భారతదేశాన్ని సరిగ్గా అలాంటి ప్రశ్నే చరిత్ర మళ్లీ అడుగుతున్నట్టు కనిపిస్తోంది. మరోసారి వాంగ్చుక్ కుటుంబం నుంచే ఒక వ్యక్తి నిరాహార దీక్షలో కూర్చున్నారు. మరోసారి ఆ నిరసన అత్యంత శాంతియుతంగా జరుగుతోంది. మరోసారి ఆ డిమాండ్ ప్రజా ప్రయోజనాలకు సంబంధించిందే అని ఆ నిరసనకారుడు నమ్ముతున్నారు. కానీ ఈసారి చాలామంది అడుగుతున్న ప్రశ్న మాత్రం వేరుగా ఉంది. అసలు ఈసారి చర్చలు జరుగుతాయా లేదా? ఎందుకంటే ఆరోగ్యంపై ఆందోళన రోజురోజుకు పెరగడంతో సోనం వాంగ్చుక్ను దీక్ష విరమించాలని దేశవ్యాప్తంగా చాలామంది కోరటం మొదలుపెట్టారు. All of us are very concerned for his health and his life, and we hope that it ends well, and all of us are hoping that he ends his fast. నటులు విజ్ఞప్తి చేశారు, న్యాయవాదులు కోరారు, రాజకీయ నాయకులు అడిగారు, సాధారణ పౌరులు కూడా బతిమాలారు. కానీ సోనం వాంగ్చుక్ స్వయంగా దీనిపై ఇప్పుడు స్పందించారు. ఒక వీడియో సందేశంలో సోనం ఇలా అంటున్నారు, నా ఆరోగ్యం అంతగా బాలేదు, అలాగని మరీ ఘోరంగా కూడా లేదు. నా దీక్షను విరమించమని కోరటానికి బదులు జూలై 20న నాతో కలిసి రండని, పార్లమెంటు వైపు సాగే ఒక శాంతియుత మార్చిలో భాగస్వామ్యులవ్వండని సోనం పిలుపునిచ్చారు. రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా సోనం ఇచ్చిన సందేశం మాత్రం ఖచ్చితంగా ఆలోచించదగినది. ఎందుకంటే సోనం ఎలాంటి హింసకు పిలుపునివ్వటం లేదు, ఎలాంటి ఘర్షణను కోరుకోవటం లేదు. సోనం కోరుతున్నదల్లా ఒక శాంతియుత ప్రదర్శన. సోనం మాటల్లో చెప్పాలంటే తన దీక్ష ద్వారా లేవనెత్తిన ఆవేదనను మరింత గట్టిగా దేశానికి వినిపించడానికే ఈ మార్చ్. సోనం అపీల్ సక్సెస్ అవుతుందా లేదా, సోనం డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అనేవి కేవలం కాలం మాత్రమే సమాధానం చెప్పగలిగే ప్రశ్నలు. కానీ మరో ప్రశ్నను మాత్రం మనం అస్సలు విస్మరించలేం. 20 రోజులుగా ఒక పౌరుడు ప్రజాస్వామ్యంలో ఉన్న అత్యంత పవిత్రమైన శాంతియుత నిరసన మార్గాన్ని ఎంచుకున్నారు. దేశం దీనిపై చర్చించింది. లాయర్స్, యాక్టర్స్, పొలిటీషియన్స్, ఎన్ఆర్ఐలు గళం విప్పారు. అంతేకాదు సోనం వాంగ్చుక్ మళ్ళీ మాట్లాడారు. సోనం వాంగ్చుక్ ఏం కోరుకుంటున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న కాదు. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, ఇంత జరుగుతున్నా
ఎవరు వింటున్నారు? గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లు ఎన్నికలు మాత్రమే కాదు. విభేదించే పౌరుడి గొంతును ఆ వ్యవస్థ ఎంతవరకు గౌరవించింది అనేదే అసలైన ప్రజాస్వామ్యం. బహుశా ఈ కథ వెనుకున్న అసలు సత్యం ఇదే కావచ్చు. గడిచిన 20 రోజులుగా భారతదేశం ఒక వింతైన పరిస్థితిని చూస్తోంది. అక్కడ ఎలాంటి హింస జరగటం లేదు, ఎలాంటి అరాచకం లేదు, ఏ రాజకీయ ఘర్షణలు లేవు. కానీ ఒక్కడంటే ఒక్క పౌరుడు ప్రజాస్వామ్యం మనకిచ్చిన అత్యంత పవిత్రమైన ఆయుధాన్ని పట్టుకున్నాడు. అదే నిరాహార దీక్ష. ఇప్పటికైతే సోనం డిమాండ్లేంటో దేశం మొత్తం తెలిసిపోయాయి. కొందరు వాటితో ఏకీభవిస్తున్నారు, కొందరు విభేదిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని కొందరంటే, సోనం వాంగ్చుక్ పోరాటంలో అర్థముందని మరికొందరు సమర్థిస్తున్నారు. ఈ చర్చ ఇలాగే కొనసాగాలి కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటేనే అది. కానీ ఇప్పుడు అసలైన ప్రశ్న సోనం డిమాండ్ల గురించి కాదు, అసలైన ప్రశ్న చర్చల గురించి. ఎందుకంటే ఏ ప్రభుత్వము అన్ని డిమాండ్లను ఒప్పుకోవాలని రూల్ లేదు. ఏ ప్రజాస్వామ్య దేశము అలా నడవలేదు కూడా. విభేదించే పూర్తి హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రతిపాదనను తిరస్కరించే హక్కు కూడా ఉంటుంది. తమ నిర్ణయాలను సమర్థించుకునే హక్కు కూడా ఉంటుంది. కానీ అత్యంత శాంతియుతంగా నిరసన తెలిపే పౌరులతో కనీసం కూర్చుని మాట్లాడే బాధ్యత ఉండదా? ఈరోజు లక్షలాది మంది భారతీయులు అడుగుతున్న ప్రశ్న ఇదే. सोनम वांगचुक के साथ अभी तक बातचीत करने की कोशिश नहीं की गई। अब आगे हुकूमत का क्या रवैया रहेगा हम नहीं जानते, लेकिन सोनम वांगचुक साहब के सेहत के लिए तो हम ज़रूर फिक्रमंद हैं। 9 किलो के आसपास वज़न उनका कम हुआ है, उनकी तबीयत पर इसका असर पड़ रहा है। लेकिन हुकूमत तस से मस नहीं कि किसी तरह वो उन्हें अपील करें कि अपना भूख हड़ताल वो रोक दें। सियासत अपनी जगह, लेकिन कहीं ना कहीं इंसानियत और रहम के लिए भी जगह होनी चाहिए। अब आप मुकाबला करिए, हम भी मतलब इस मामले में जहां वो नीट के इम्तिहान के सिलसिले में इंसाफ मांग रहे हैं, उनका मांगना गलत नहीं है, मांगना सही है। लेकिन ये हुकूमत जो है पता नहीं किस वजह इन चीज़ों पे उनका ध्यान ही नहीं जाता। గడిచిన 20 రోజులుగా ఈ మౌనాన్ని వీడాలంటూ దేశంలో అన్ని వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, సీనియర్ న్యాయవాదులు, సినీ ప్రముఖులు, వివిధ రాజకీయ పక్షాలు, చివరికి ప్రవాస భారతీయులు. వీరిలో ఎవరి సిద్ధాంతాలు వారివే. ఒకరి నిర్ణయాలతో మరొకరు అస్సలు ఏకీభవించరు. కానీ ఈరోజు రాజకీయాల్ని పక్కన పెట్టి వీరంతా ఒకే మాటపై నిలబడ్డారు. వీరందరి గొంతుల వెనుక ఉన్న డిమాండ్ ఒక్కటే: చర్చలు. లొంగిపోవాలని కాదు, రాజీ పడాలని కూడా కాదు, కేవలం మాట్లాడండి అని. బహుశా అందుకే 1984 నాటి ఆ ఫోటో ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాడు సోనం వాంగ్చుక్ తండ్రి సోనం వాంగ్యాల్ నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా లే పర్వతాల్లోకి వెళ్లారు. సోనం తండ్రిని కలిశారు. రాజకీయంగా ఇందిరాగాంధీని మీరు సమర్థించవచ్చు లేక వ్యతిరేకించవచ్చు, కానీ అది ఇక్కడ పాయింట్ ఏమాత్రం కాదు. చరిత్ర ఆ సమావేశాన్ని ఎందుకు గుర్తుపెట్టుకుందంటే అది ఒక ప్రాథమిక సత్యాన్ని నిరూపించింది. చర్చలు జరపటం అనేది బలహీనత కాదు, అది ఆత్మవిశ్వాసం. తాము తీసుకున్న నిర్ణయాలపై నమ్మకం ఉన్న ఏ ప్రభుత్వము పౌరులతో మాట్లాడటానికి ఎప్పుడూ భయపడదు. ఈరోజు 42 ఏళ్ల తర్వాత భారతదేశాన్ని చరిత్ర మరో ప్రశ్న అడుగుతోంది. ఇది ఏ ఒక్క ప్రభుత్వం గురించో కాదు, ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ గురించో కాదు, చివరకు ఏ ఒక్క వ్యక్తి గురించో కాదు. ఇది అసలైన ప్రజాస్వామ్యం గురించి. ఒక పౌరుడు హింసను వదిలి శాంతిని, నినాదాలను వదిలి నిశ్శబ్దాన్ని, ఘర్షణను వదిలి ఉపవాసాన్ని ఎంచుకున్నప్పుడు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ దానికి ఎలా స్పందించాలి? सोनम वांगचुक जी के स्वास्थ्य को लेकर हम सबको चिंता है और एक बहुत संवेदनहीन सरकार ऊपर बैठी है जो लोकतांत्रिक विरोध की भाषा को नहीं समझती। ऐसी सरकार के सामने विरोध का तरीका बदलते रहना चाहिए। हमें इनकी चिंता है स्वास्थ्य की, जो बच्चे बैठे हैं उनकी भी, कि आप अपनी जान को जोखिम में डालकर इस सरकार से कुछ हासिल नहीं कर पाए। జూలై 20న పార్లమెంటుకు సాగే ఒక శాంతియుత మార్చిలో పాల్గొనమని సోనం చెప్తున్నారు. ఆ మార్చిలో జనాలు పాల్గొంటారా లేక
సోనం డిమాండ్లను చివరకు ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అనేది ప్రజలు ప్రభుత్వం తేల్చుకోవాల్సిన విషయాలు. కానీ ఒక వాస్తవాన్ని మాత్రం ఎవరూ మార్చలేరు. 20 రోజులు ఒక శాంతియుత నిరాహార దీక్ష, దేశవ్యాప్తంగా రగులుతున్న చర్చ. కానీ ఎప్పటికీ చెరిగిపోని ఒకే ఒక ప్రశ్న, ఇంత జరుగుతున్నా ఎవరు వింటున్నారు? చివరిగా ఈ రిపోర్ట్ మిమ్మల్ని సోనం వాంగ్చుక్తో ఏకీభవించమని చెప్పటం లేదు, అలాగని ప్రభుత్వాన్ని వ్యతిరేకించమని కూడా అనటం లేదు. నేను అడుగుతున్నదల్లా చాలా చిన్న ప్రశ్న. చర్చలు జరపటం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుందా, లేదా చర్చలను తిరస్కరించటం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుందా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని ప్రతి పౌరుడు తన మనస్సాక్షికే వదిలేయాలి. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుస్తాయి ఓడిపోతాయి, ఉద్యమాలు వస్తాయి కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ ప్రజాస్వామ్య విధానాలు అనేవి కేవలం అక్కడ జరిగే ఎన్నికల సంబరాల వల్ల మాత్రమే చరిత్రలో నిలిచిపోవు. శాంతియుతంగా వినిపించే భిన్నాభిప్రాయాలకు, నిరసనలకు ఆ వ్యవస్థలు ఎలా స్పందించాయనే దాన్ని బట్టే అవి నిరంతరం గుర్తుంటాయి. ప్రభుత్వం ఒక డిమాండ్ను తిరస్కరించవచ్చు, ఒక ఉద్యమాన్ని వ్యతిరేకించవచ్చు. కానీ చరిత్ర పేజీల్లో పాలకులు ఎంచుకున్న చర్చల మార్గం కంటే వారు వహించిన ఆ మొండి మౌనమే చాలా ఎక్కువ కాలం గుర్తుండిపోయే ప్రమాదం ఉంటుంది.